అయితే రిజర్వేషన్స్ గురించి మళ్ళీ తీసుకుంటే మెరిట్ని బట్టి అంటే మీరు ఒక మాట చెప్తున్నారు సరే, కానీ ఇప్పుడు ఏ కులంలో లేరు పేదవారు? అన్ని కులాలలో పేదవారు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్స్ ఏదో కాస్ట్ బేస్డ్గా తీసేసి ఇన్కమ్ బేస్డ్గా ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలామంది ఓసీలు మాట్లాడతారు. గొప్ప విషయము. అసలు వీళ్ళకి రిజర్వేషన్ ఉండొద్దని ఎవరు అన్నారు? ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత రిజర్వేషన్ ఉంటే అయ్యప్ప. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వద్దు, 50% స్లాబ్, 60% స్లాబ్, వీడికే కట్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎందుకు? 100% రిజర్వేషన్ పెడదాం. ఎస్సీలు ఎంత ఉన్నారో వాళ్ళకన్నీ రిజర్వేషన్లు, బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నీ రిజర్వేషన్లు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నీ రిజర్వేషన్. అండ్ రిజర్వేషన్ అనే టాపిక్ వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వాడు టీచర్ అండి స్కిల్ లేకుండా అయిండు, వీడు డాక్టర్ అండి స్కిల్ లేకుండా. ఇది కాదు యాక్చువల్లీ. ఒక దేశంలో అందరి ప్రజలకు అవకాశాలు రావాలి, అందరూ ఆ స్థాయికి చేరుకోవాలి. ఫస్ట్ జనరేషన్ మేబీ అంత మెచ్యూర్డ్గా ఉండకపోవచ్చు అన్ని విషయాలలో, నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా అవుతుంది. మరి ఆ ఫస్ట్ జనరేషన్కి అవకాశం రావాలి. అవకాశాలు రావాలంటే రిప్రజెంటేషన్ వాళ్ళకి అందియాలి. ఇప్పుడు మనం అంటాం కదా, నిన్న మొన్నటి వరకు ప్రాంతీయ పరంగా మనం మాట్లాడతాము. తెలంగాణలో కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్రోళ్ళే ఉన్నారు, తెలంగాణలో ఉండాలి. మనం ఈ అంశంలో అనగలమా? తెలంగాణోడికి మెరిట్ లేదు, ఆంధ్రోడికి మెరిట్. అది ఒక ఫీలింగ్. నా భూమి, నా ప్రాంతము, నా హక్కులు, నేను ఒక రోజులో అయ్యే పని 2 రోజులు అయినా వేసుకుంటాను, నాది నేను చేసుకుంటాను. సెల్ఫ్ రెస్పెక్ట్ అది. సో కమ్యూనిటీ వైజ్గా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి. బ్యాక్వర్డ్గా ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, ఒక ఇండియాలో కాదు. అది రిప్రజెంటేషను, ఆ జనాభాకు కూడా అవకాశాలు కల్పించడము, అది ఒక సామాజిక న్యాయము. అది ప్రభుత్వాలు కానీ రాజులు కానీ ఎవడైనా రాజ్యంలో కల్పించాల్సిన అదొక మనం ఏమంటాం, అదొక రూల్ ఆఫ్ లా. అది దాన్ని మనము వీడికి మెరిట్ లేదని చూడొద్దు. నువ్వు నీకు అవసరమైన విషయాలలో మాట్లాడతావు. ఒకడేమో నాకు నార్త్ వాళ్ళు వద్దు, మాది సౌత్ ఇండియా, మాకు ఇట్లనే ఉండాలని ఒకడు అంటాడు. ఇంకోడు మీరు హిందీ మాట్లాడేటోళ్ళు, మేము తెలుగు మాట్లాడేటోళ్ళం, ఇక్కడ తెలుగు అంటే మరి క్యాస్ట్ వైజ్కి కూడా కావాలి కదా రిప్రజెంటేషను. మీ వరకేనా? మీరు చెప్పినాయేనా న్యాయాలు? ఒక కులం వైపు జరిగేది అది అన్యాయం కాదా? ఒకవేళ కులం ప్రకారం చెప్తే న్యాయం కాదా? రిప్రజెంటేషన్ అందరికీ దక్కాలి. కొన్ని జనరేషన్స్ పోయినాక అన్నిట్లలో అందరు ఈక్వల్గా వచ్చినాక అప్పుడు దీని గురించి మెరిట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. జనరేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ 10 years మాత్రమే ఉండాలి అని అంబేద్కర్ చెప్తే ఇప్పుడు దాదాపు 8 దశాబ్దాలకు దగ్గరకు వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజకీయంగా మాత్రమే 10 సంవత్సరాలని అన్నారు. విద్యా ఉద్యోగాల్లో దానికి కాలపరిమితి ఏం లేదు. అండ్ 10 సంవత్సరాలలో ఆయన అనుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా డాక్టర్ మందు ఇస్తాడు, జబ్బు వచ్చిందని పోతే డాక్టర్ అనుకుంటాడు ఈ మందు ఇస్తే వారం రోజులు వాడు తగ్గిపోద్ది అంటాడు. తగ్గకుంటే మళ్ళీ రా అంటాడు. మళ్ళీ సెకండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అట్లా తగ్గని రోగాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద డాక్టర్లకు కూడా. ఇక్కడ క్యాస్ట్ అనే రోగం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 10 రోజుల ట్రీట్మెంట్ అని ఇచ్చిండు, అది తగ్గలేదు కదా. ఒకప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు అట్లనే ఉన్నది. కానీ ఇప్పుడు అగ్రకులాల వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గాయాన్ని మీరే గిచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఉండటం వల్లనే కులం అనే ఎరుక కలుగుతుంది. సో కులం గుర్తొస్తుంది, నువ్వు నేను ఈక్వల్ కాదు అని స్కూల్లో కూర్చున్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి రిజర్వేషన్స్ తీసేయచ్చు కదా అనేసి అంటున్నారు. నా చిన్నప్పటి నుంచి నేను చూసిన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు పలాను వ్యక్తి బీసీ గౌడ, పలాను వ్యక్తి ఎస్సీ మాదిగ, స్కూల్ నుండే స్టార్ట్ అవుతుంది కదా ఎరుక. ఇవి లేనప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఈ డిజిటల్ ట్రెండ్ ఇవి రాకముందు నుంచి గ్రామాల్లో ఈ పలాను వ్యక్తి నువ్వు చదువుకోవద్దు, క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ తోటే కదా అవన్నీ చదువుకు దూరంగించింది. ఈ పలాని కులమైన నువ్వు ఆస్తి సంపాదించవచ్చు. అప్పటి నుంచి కులం ఎరుక లేకుండా సమాజం ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే అప్పుడు సమాజం ఎట్లా ఉండాలంటే నేను దళితుని కాబట్టి నేను ఇట్లనే ఉండాలనే మెంటాలిటీ ప్రజలకు ఉండేది. సో అప్పుడు ఘర్షణలు లేవు. అదేదో సినిమాలు అంటాడు కదా, నాది రామరాజ్యము, ఈ రామరాజ్యంలో దాడులు చేస్తాం, ఎవడైనా కంప్లైంట్ చేస్తే కదరా సమస్య. చెయ్యరు, ఎవరినైనా దాడి చేయొచ్చు, ఎవడి భూమి అయినా లాక్కోవచ్చు. సో ఒక సమాజం ఒకప్పుడు అట్లా ఉండే కాబట్టి క్యాస్ట్ అనేది ఇష్యూ కాలే, చర్చలోకి రాలే. కానీ ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు, క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి చర్చ జరుగుతుంది. దాన్ని వీళ్ళు ఎవడి ఆలోచనలు వాడుకుంటే వాడు కంఫర్టబుల్ జోన్ నుంచి వాడు ఎందుకు పోతాడు? అందుకే వాడు ఇట్లా ఎవరి గేమ్ వాడు ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు కుల వివక్షత ఎక్కడుంది, కులం పేరు చెప్పి అరాచకాలు చేయటం ఎక్కడుంది అనేటటువంటి వాదన కూడా బలంగా వస్తుంది. రోజుకు ఒక దేశవ్యాప్తంగా గడిచిన సంవత్సరంలో 60,000కు పైగా అట్రాసిటీలు జరిగినాయి కేవలం కులం పేరు మీద.
ఎంత దారుణంగా నీచంగా జరుగుతాయంటే వాడు మీసం పెంచుకున్నాడని చంపుతారు. మనం రోజు చూస్తూ ఉంటాం కదా, అవైతే ఫ్యాబ్రికేటెడ్ కాదు కదా, ఊరికే ఫార్వర్డ్ చేయరు కదా. బుల్లెట్ బండి నడిపాడని, వాడు పెళ్ళిలో గుర్రం ఎక్కాడని. ఇప్పటికీ ఒకవేళ నేను గుర్రం ఎక్కి పెళ్లి చేసుకోవాలని ఒక దళితుడు అనుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా గుర్రం ఎక్కి పెళ్లి చేసుకోవడం కష్టమవుతుంది. అంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మరి నేను గుర్రం ఎక్కే పెళ్లి చేసుకుంటా అవును. ఉండదా అది? ఇప్పుడు కొన్ని కులాల వాళ్ళు కొన్ని గుర్రాలను తెస్తారు, గుర్రాల మందన తెచ్చి పెళ్లి చేసుకుంటారు. మరి వీడికి ఎందుకు ప్రొటెక్షన్ కావాల్సి వచ్చింది? ప్రొవోకింగ్ కాదు అది. నా ఇష్టమైన లైఫ్లో నేను బతకాలనుకుంటున్నా, నేను గుర్రం మీద వెళ్దాం అనుకుంటున్నా, అది ప్రొవోకింగ్ ఎందుకు అవుతుంది? అది నా గౌరవానికి, నా ఆనందానికి సంబంధించింది. వాడు ఆనందపడొద్దా? ఒకవేళ వాడు కనుక గుర్రం ఎక్కొచ్చి నీ ఇంటి ముందరికి వచ్చి గుర్రాన్ని గీంకరించి అరే చూడరా అంటే అది ప్రొవోకింగ్ అవుతుంది. వాడి దారిలో వాడు పోతాడు, నిన్నేం అనలే కదా. అంటే గొడవలు అవుతాయని తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడు గొడవలు అవుతాయని తెలుసు, సరే నిన్ను కొడతారని తెలుసు, నువ్వు పేదరికం అంటే నీ హక్కుల్ని నువ్వు డిమాండ్ చేస్తే కొడతారని తెలిసి హక్కుల్ని అడగకుండా ఉంటావా? చదువుకుంటే కొడతారని తెలిసి చదువు మానేస్తామా? మానేద్దాం ఇంక అట్లా అంటే. అది కాదు కదా, ఫైట్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర పవర్ ఉంది. ఎందుకు కొడుతున్నారంటే వాళ్ళ కమ్యూనిటీ చిన్నదైన అధికారం వాళ్ళ దగ్గర ఉన్నది. కోర్టులు వీళ్ళవి కావు, పోలీస్ స్టేషన్లు వీళ్ళవి కావు, ఏ వ్యవస్థ వీళ్ళది కాదు. పోలీస్ స్టేషన్కి వీళ్ళు పోగానే బాధితుడి పైన కేసు పెడతారు. మనం ఎన్ని చూడం బాధితుడి పైన. సో అట్లాంటి వ్యవస్థలో వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి కొంత పర్సనల్గా రెసిస్ట్ చేయక తప్పదు, కొన్ని చూపించుకోక తప్పదు.